మనమందరము దేవుని యొక్క పిల్లలము. దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క శరీరములోని అవయవాలు. ప్రభు అయిన క్రీస్తు యేసు తన తండ్రి అయిన దేవుణ్ణి ఎలాగున ఎరిగి ఉన్నారు. అలాగున మనమును క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఎరుగవలెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 55వ వచనములో ప్రభువు యూదులతో ఇలా తెలియజేసినారు, మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. తండ్రి అయిన దేవుణ్ణి మన ప్రభు అయిన క్రీస్తు యేసు ఎరిగి ఉన్నారు. ఆయన శరీరంలోని అవయవాలుగా ఉన్న మనము ప్రభువు ద్వారా మన తండ్రి అయిన దేవుణ్ణి మనము ఎరుగవలసిన వారముగా ఉన్నాం. తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అయిన క్రీస్తు యేసు ఎరిగినారు కాబట్టి ఆయన తండ్రి అయిన దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉన్నారు. హెబ్రీ 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడండి, ప్రభు అయిన క్రీస్తు యేసు దేవునికి ప్రియమైన కుమారుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో, ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన క్రీస్తు యేసును ఉద్దేశించి చెప్పినారు. అలాగనే 17వ అధ్యాయము 5వ వచనంలో సైతము ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి అయిన దేవుడు సెలవిచ్చినాడు. అలాగనే హెబ్రీ 5వ అధ్యాయము 5వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఇలా వ్రాసినాడు, క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొకటకు తను తానే మహిమపరుచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. కాబట్టి తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసును ఉద్దేశించి చూసి, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అని అన్నారు అన్నమాట. కనుక దేవుని కుమారుడైన క్రీస్తు యేసు దేవునికి ప్రియమైన కుమారుడు. ఎందువలన ప్రియమైన కుమారుడు అని దేవుడు సెలవిచ్చినారు అని అంటే, ఆయన కుమారుడైనా కూడా తండ్రి అయిన దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉన్నారన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నా, క్రీస్తు దేవునికి కుమారుడైన దేవుని పట్ల క్రీస్తు భయభక్తులను కలిగి ఉన్నారు. దేవుడంటే క్రీస్తుకు భయం. దేవుడంటే దేవుని కుమారుడైన క్రీస్తు యేసునకు భక్తి. ఈ భయమును, ఈ భక్తిని క్రీస్తు దేవుని పట్ల, తన తండ్రి అయిన దేవుని పట్ల కలిగి ఉన్నారు.
ఎందుకు తన తండ్రి పట్ల భయభక్తులను కలిగి ఉన్నారు అని అంటే, ఆయనను క్రీస్తు ఎరుగుదురన్నమాట. క్రీస్తు తన తండ్రి అయిన దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు కాబట్టి, తండ్రి అయిన దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉన్నాడు. కనుక ఇక్కడ క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుని ఎలాగున ఎరిగినారో, అదే విధంగా నేడు మనము సహితము తండ్రి అయిన దేవుని మనం ఎరుగవలసిన వారముగా ఉన్నాం. ఆయనను ఎరిగితే ఆయన పట్ల మనకు భయభక్తులు ఏర్పడుతుందన్నమాట. ఆయనను ఎరగకపోతే ఆయనను మనము ఆయన మాటలు వింటుంటున్నాం. ఆయన చేసినటువంటి మేళ్లను మనం పొందుతాం. కానీ ఆయన పట్ల భయభక్తులను మనం కలిగి ఉండవు అన్నమాట. కనుక క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి ఏ స్థాయిలో ఎరిగినారో ఆ స్థాయిలో మనమును దేవుని ఎరుగవలసి ఉందన్నమాట. మనం ఆయన ఎరగాలి. క్రీస్తు దేవుని ఎరిగను. దేవుడున్నాడు. యుగములలోను తరములలోను ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి వ్యక్తి చూడండి. 51వ కీర్తనలో ఆయనను గురించి దావీదు మహారాజు ఇలా సెలవిచ్చినాడు. 51వ కీర్తన 4వ వచనం. దావీదు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. కనుక తండ్రి అయిన దేవుడు ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన నీతిమంతుడు. అలాగనే ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఆయన నిర్మలుడు. ఇది ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వం. అది ఇంతకు ఆయన ఆజ్ఞలు ఎలా ఉన్నాయి? రోమపత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞలు ఎలా ఉన్నాయో చూడండి. 17-18 వచనాల్లో, నీవు యూదుడివని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుతున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? తండ్రి యొక్క ఆజ్ఞలు అవి శ్రేష్టమైనవి అన్నమాట. రోమపత్రిక 7వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది,
నీతి గలది ఉత్తమమైనదినై ఉన్నది. కాబట్టి ఆయన ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, నీతి గలవి, ఉత్తమమైనవి. ఎందుకంటే ఆయన ఉత్తముడు, తండ్రి అయిన దేవుడు ఉత్తముడు అన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి, 34వ కీర్తన 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఉత్తముడు, ఆయన ఆజ్ఞలు ఉత్తమమైనవి. అందువలన ఆజ్ఞనిచ్చినప్పుడు ఆయన నీతిమంతుడు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడు అనమాట. ఈ సంగతి మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు స్పష్టంగా తెలుసు. ఆయన దేవుని ఎరిగిన వాడు. దేవుణ్ణి ఎరిగినవాడు క్రీస్తు యేసు. ఆయన ఆజ్ఞలను ఎరుగుదుడు. ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన ఎలా స్పందిస్తారో ఎరుగుతాడు. ఆయన ఎరిగినాడు. ఆజ్ఞలను అతిక్రమిస్తే ఆయన ఎలా ప్రతిస్పందిస్తాడో క్రీస్తు ఎరుగుదుడు అన్నమాట. అలాగే నేడు మనము కూడా క్రీస్తు వలె దేవుణ్ణి మనం ఎరగవలసిన వారముగా ఉన్నాం. చూడండి, పేతురు 2వ పత్రిక, ఈ 2వ పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ పేతురు సెలవిచ్చినాడు, దేవదూతలు పాపం చేసింది. పాపం చేసినారు. వారి విషయంలో దేవుడు ఎలా స్పందించినాడు? పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాపం చేసిన దూతలను ఆయన విడిచిపెట్టల. మరి ఏం చేసినాడు ఆయన? పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టుకు వారిని అప్పగించెను. కాబట్టి వీరిని ఆయన విడిచిపెట్ట. దేవదూతలు పాపం చేసినప్పుడు వీరికి శిక్షణ విధించినాడు. కాబట్టి దేవదూతలు పాపం చేసినప్పుడు ఆయన ఎలా ప్రతిస్పందించినాడు? అలాగే ఈ లేఖనాన్ని చూడండి, ఒక రాజు దావీదు మహారాజు ఆయన పాపం చేసినప్పుడు ఎలా ప్రతిస్పందించినాడు ఆయన? లేదా దానికంటే ముందు ఆదికాండంలో 3వ వచనాన్ని 3వ అధ్యాయాన్ని చూడండి. ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు ఆయన ఎలా స్పందించినాడు?
ఆయన ఎలా స్పందించినాడంటే, ఆయన ఏదేను తోట నుండి వారిని గెంటి వేసినాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వ పాపం చేసినారు. దేవుడు ఆ తోటలో నుంచి వాళ్ళని గెంటి వేసినాడు. అంటే వాళ్ళకి శిక్షను విధించినాడు. ఈ సంగతి ప్రభువుకు తెలుసు. పరలోకంలో దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని ఎలా శిక్షించినాడో ప్రభువుకు తెలుసు. మొట్టమొదటి భూమి మీద ఆదాము హవ్వలను దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిర్మించినాడు. వారు భూమి మీద మొదటి మనుషులు. కాబట్టి మొదటి పిల్లలు పుట్టినప్పుడు మరింత గారాభంగా పెంచుతారు. పిల్లల్ని గారాబాన్ని చూపిస్తారు, ప్రేమ చూపిస్తారు. కానీ ఇక్కడ ఆయన వారి మీద అంత గారాభము అంత ప్రేమ ఏమిలా. వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞను వారు అతిక్రమించినప్పుడు ఏదైనా తోటల నుంచి వారిని గెంటి వేసినాడు అనమాట. ఈ సంగతి ప్రభువుకు తెలుసు అన్నమాట. అలాగుననే దావీదు మహారాజు ఊరియా భార్య అయిన బెత్షెబాతో పాపం చేసినాడు. దావీదు రాజు ఊరియా భార్యతో పాపం చేసినాడు. దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. నాతాను ప్రవక్త వెళ్ళి ఆయన గద్దించిన తరువాత దేవుని దగ్గర ఆయన చేసిన ప్రార్థన మనం చూడగలుగుతాం అన్నమాట. 51వ కీర్తనలో 5వ వచనం నుండి చూడండి. నేను పాపములో పుట్టిన వాడను అంటే దేవునికి సంజాయిషి చెప్పుకుంటున్నాడు దావీదు. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో ఏం కోరుతున్నావు? సత్యము కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానమును తెలియజేయదు. నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపము. హిమము కంటెను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. నా అంతరంగముల స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా ఎదురుని తీసివేయకము అని చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కనుక ఈయనను ఈ పాపం చేసినందున శపించినాడు అనమాట. తర్వాత అతని జీవితం చాలా ఇబ్బందికరమైంది. ఈ సంగతి కూడా యేసు ప్రభువుకు తెలుసు అన్నమాట. అలాగే బెయూరు కుమారుడైన బిలాము అతడు ఒక ప్రవక్త అన్నమాట. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు.
బెయూరు కుమారుడైన బిలాం, ప్రవక్త అయిన బిలాం. ఇతడు ఇశ్రాయేలులకు విరుద్ధముగా ప్రవచించడానికి సిద్ధపడ్డాడు. అంటే ఇశ్రాయేలుని వారు దీవెనలు పొందడానికి ఆయన ప్రవచించాలి. కానీ ఒక రాజు దగ్గర డబ్బులు తీసుకొని, లంచం తీసుకొని ఇశ్రాయేలుని చెప్పించే విధంగా ప్రవచించడానికి పూనుకున్నాడు ఆయన. అందువలన ఆయన సిద్ధపడి వెళ్ళినాడు. అప్పుడేం జరిగిందో చూడండి. 2వ అధ్యాయం, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. తిన్నని మార్గమును విడిచి బెయూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించను. అంటే బిలాము పాపం చేసినాడు. ఆకాశం వరకు, భూమి మీద నుంచి ఆకాశం వరకు ఓ దూత నిలబడ్డాడు. మామూలుగా కాదు, కత్తి దూసి నిలబడ్డాడు ఆయన. అడుగు ముందుకు వేస్తే చంపేస్తాను అన్నట్లుగా నిలబడ్డాడు. కాబట్టి ప్రవక్తలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలే ఆయన. ఈ సంగతి క్రీస్తు యేసుకు తెలుసు. అలాగే ఈ లేఖనాన్ని చూడండి. యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అను లేఖనము నెరవేరబడిను, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగి. ఇక్కడ చూడండి, అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి అబ్రహామును ఏమన్నాడు దేవుడు అంటే స్నేహితుడు అన్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. అంటే ఒక వ్యక్తిని గురించి దేవుడు తన వైఖరిని ఇలా తెలియజేసినాడు. అబ్రహాము స్నేహితుడు అని అన్నాడు. ఈ సంగతి కూడా క్రీస్తు యేసు ఎరిగిన వాడు అన్నమాట. ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు కలిగినాయి అబ్రహాముకి. దేశాన్ని విడిచి దేశానికి రమ్మన్నాడు దేవుడు, అని వచ్చేసినాడు. తాను వాగ్దానం చేసిన దానిని అబ్రహాము విశ్వసించినాడు. 75 సంవత్సరాల్లో సంతానాన్ని ఇస్తానన్న దేవుని నమ్మినాడు ఆయన. ఆయన తన కొరకు ఏం చేయాల, దేవుని కొరకే సమస్తం అనుసరించి జీవించినాడు. అందువలన దేవుడు అబ్రహాముని తనకు స్నేహితుడు అని తెలియజేసినాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే వీరెవరు కూడా ఆయన నమ్మలేదు. దూతలైనా, ఆదాము హవ్వలైనా, రాజులైన, ప్రవక్తలైన, యాజకులైన, ఇశ్రాయేలు ప్రజలైన
ఆయనను నమ్మలేదన్నమాట. ఇశ్రాయేలీయులు వీరు కూడా దేవుని నమ్మల. ఒక విధంగా ఇశ్రాయేలీయులను మనం చూస్తే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనం నుండి 9వ వచనం వరకు ఇశ్రాయేలీయులు ఏం చేసినారు చూడండి. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడింది. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండాట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడదు. అంటే ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేసినారు అన్నమాట. అంటే వీరు విగ్రహారాధన చేసినారు. విగ్రహారాధన చేసి అలాగే 8వ వచనంలో మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలిరి. వీళ్ళే వ్యభిచారం చేసినారు. వారే శోధించినారు, దేవుని శోధించినారు. వీరే సణుగుకున్నారన్నమాట. దేవుని విషయంలో వాళ్ళు సణుక్కున్నారన్నమాట. ఈ సంగతి కూడా ప్రభువుకు తెలుసు. అందువల్ల ఒక్క దినమనే 23,000 మంది కూలిపోయినారు. వారిలో కొందరు శోధించి సర్పమాలను నశించినారు, సణుగుకున్నారు, సంహారకుని చేత నశించినారు. హెబ్రీ 3వ అధ్యాయంలో 16, 17 వచనాలు చూడండి. హెబ్రీ గ్రంథకర్త సెలవిచ్చిన మాటలు విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. అంటే పాపము చేసిన వారి శవాలు అరణ్యములో రాలిపోయినాయి. కాబట్టి ఇశ్రాయేలీయులు వీరు పాపం చేసినారన్నమాట. వీడి శవాలు అరణ్యములు రాలిపోయినాయి. యేసు ప్రభువుకు తెలుసు అన్నమాట. కానీ ఒక స్పెషల్ పర్సన్ అబ్రహాము దేవుని నమ్మెను. వీళ్ళెవరు నమ్మలేదు ఆయన దేవుని. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఇలా సెలవిచ్చినాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. అంటే వీళ్ళెవరికి విశ్వాసం లేదు, అందువలన వీళ్ళు దేవునికి ఇష్టలుగా లేరన్నమాట. అబ్రహాము దేవుని నమ్మెను అంటే అబ్రహాము దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందువలన దేవుడు అబ్రహాముని స్నేహితుడు అని పిలిచినాడు అన్నమాట. ఈ సంగతిని కూడా ప్రభువు ఎరుగుదు. అనేకులు ఆయన పట్ల విశ్వాసం కలిగిలే, వారందరూ అవిశ్వాసులు. వారి విషయంలో దేవుడు వారు చేసిన పాపాలకు శిక్షలను విధించినాడు. అబ్రహాము విశ్వాసి, ఆయన విశ్వాసులకు తండ్రి. ఈ సంగతిని కూడా ప్రభువు ఎరుగుదు.
దేవుడు అబ్రహాం పట్ల ఎలాంటి వైఖరిని కలిగినాడు అంటే అబ్రహాము నా స్నేహితుడు అని అన్నాడు. అలాగుననే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆయన ఎవరు అనగా యోబు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతరము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు. చూడండి, ఆయన యోబును గురించి దేవుడు సెలవిచ్చిన మాట, భూమి మీద అతని వంటి వాడు లేడు. యోబును గురించి దేవుడు సెలవిచ్చిన మాట, అతడు యథార్థవంతుడు, సత్యవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినవాడు. భూమి మీద అటువంటి వాడు లేడు అని దేవుని చేత ఎంత మెప్పు పొందినాడు యోబు. అందువలన అపవాది యోబుని ఎంత శోధించినా చివరికి దేవుడు ఆయన ఎట్లా ఆశీర్వదించినాడు అనేది ఈయన ఎరుగుదుడు అన్నమాట. యేసు ప్రభు ఎరుగుదు. భార్య ఒక్కసారి యెహోవాను దూషించు అని చెప్పిన ఆయన మాట చేత కూడా పాపం చేయలే. ఆ సంగతి క్రీస్తు ఎరుగుదు. యోబు ఆయనకంటే ముందు అబ్రహాము దేవుణ్ణి ఎంత నమ్మినారు, దేవుని పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారనేది క్రీస్తుకు తెలుసు అన్నమాట. అందువలన తన పట్ల విశ్వాసం లేనటువంటి వారి పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడు, అబ్రహాము యోబు అనే వీరి పట్ల ఎలాంటి వైఖరిని దేవుడు కలిగి ఉన్నాడు. ఈ సంగతులన్నీ కూడా యేసు ప్రభువుకు తెలుసు. అందువల్ల యేసు ప్రభు ఏమన్నాడంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 19వ అధ్యాయం 19వ అధ్యాయం ఆయన ఇలా అన్నాడు అనమాట. 17వ వచనం చూడండి. అందుకు ఆయన మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచివాడు ఒక్కడే. అంటే దేవుడు మంచివాడు అనేది ప్రభువు చెప్పినటువంటి మాటలు అన్నమాట. దేవుడు పరిశుద్ధుడు అని ప్రభువు సెలవిచ్చినారు. మత్తయి 6:9-10 వచనాలు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు. అలాగే దేవుడు పరిశుద్ధుడు. అలాగుననే దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు. అందువలన ఆయన ఏం సెలవిస్తూ ఉన్నారు అని అంటే తాను పరిశుద్ధుడు కనుక తన పిల్లలు సహితము పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన కోరుతున్నాడు అన్నమాట. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వరకు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది.
అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. తన ప్రజలు సైతము పరిశుద్ధులుగా ఉండాలని కోరినాడు. కానీ తన జనాంగము పాపులైనప్పుడు వారిని విడిచిపెట్టలేదు ఆయన. పరిశుద్ధులుగా ఎవరైతే ఉన్నారో ఆయన వారి పక్షాన ఉన్నాడనమాట. ఈ సంగతి ప్రభువుకు స్పష్టంగా తెలుసు అన్నమాట. అందువలన ప్రభువు, మన ప్రభు అయిన క్రీస్తు యేసు దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి. ఆయన మంచివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన ఒకే ఒక్క దేవుడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ఆయన అద్వితీయుడు అనగా ఒకే ఒక్కడు ఆయన. ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు. అనేక విషయాలు ఆయన ఉన్నతమైన వ్యక్తి. కేవలం పరిశుద్ధుడు కాదు, ఉత్తముడు అన్నమాట. ఆయన ఉత్తముడు. ఆ ఉత్తముడు కలిగిన ఆజ్ఞలు ఉత్తమమైన ఆజ్ఞలు, నీతిగల ఆజ్ఞలు, శ్రేష్టమైన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను తన జనాంగానికి ఆయన ఇచ్చి ఆజ్ఞలను అనుసరించాలన్నప్పుడు, వారు ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు ఆయన వైఖరిని వారి మీద చూపించినాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులను, ఒక వ్యక్తిని స్నేహితుడు అని అన్నారు. మరొక వ్యక్తిని గురించి ఆయన సెలవిస్తూ భూమి మీద అతని వంటి వాడు లేడు అని యోబుని గురించి సెలవించాడు. ఆయన మంచివాడు, మనలో మంచిని చూడాలనుకుంటున్నాడు. ఆయన సత్యవంతుడు, మనలో సత్యాన్ని చూడాలనుకుంటా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుతూ ఉన్నాడు. తన నీతిని ఎవరైనా విడనాడినప్పుడు ఆయన నిర్మలుడుగా మారుతాడు అనమాట. కాబట్టి దేవుని గురించి క్రీస్తు యేసు బాగుగా ఎరుగుతుంది అనమాట. ఆయన కుమారుడే, కానీ పరలోకములో ఉన్న దూతలు వారు పాపం చేసినప్పుడు ఆయన విడిచిపెట్టారు. లోకాన్ని సృష్టించి మొట్టమొదటి ఆదాము హవ్వలను దేవుడు నిర్మించిన వారిని కూడా విడిచిపెట్టలే. పాపం చేసినప్పుడు రాజులు నేర్పరచుకున్నాడు, వారు పాపం చేస్తే వారిని విడిపించలా, వదిలిపెట్టలా. ప్రవక్తలు వారు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలా. ఇశ్రాయేలీయులు వాళ్ళు పాపం చేసినప్పుడు విడిచిపెట్టరు. అది ఆయన వైఖరి. ఆజ్ఞను అతిక్రమిస్తే ఆయన అంగీకరించడు. అలాగే అబ్రహాము, యోబు వారి విషయాలకు వస్తే ఆయన ఎంత మంచివాడు, ఎంత నీతిమంతుడు, ఎంత నిర్మలుడు, ఎంత యథార్థవంతుడు, అవన్నీ వారి దగ్గర చూపించినాడు ఆయన. ఈ సంగతులన్నీ కూడా ఆయనకు తెలుసు, యేసు ప్రభువుకు తెలుసు. తన తండ్రిని గురించి ఆయనకి బాగుగా తెలుసు అన్నమాట. ఆయన తన నీతిని విడిచిపెట్టలేడు, తన పరిశుద్ధతను కోల్పోలేడు. ఆయన అంతే, ఆయన ఏమై ఉన్నాడో ఆయన అంతే. తాను కలిగిన స్వభావాలకు విరుద్ధంగా ఆయన ఏం చేయడు అనమాట, ఏం చేయలేడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. ఏ స్వభావాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏం చేయలేడు అనమాట. ఆయన మంచివాడు, ఆయన పరిశుద్ధుడు,
ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు, కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆదరించేవాడు, క్షమించేవాడు. ఆ స్వభావాలకు విరుద్ధంగా ఆయన ఏం చేయలేదు. ఆ సంగతి ఎవరికి తెలుసు? క్రీస్తుకు తెలుసు. తెలుసు కాబట్టి ఈయన ఆయన పట్లే కలిగి ఉన్నాడు భక్తులు. భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకనొక సందర్భంలో సిలువలో ప్రభు సెలవిచ్చిన మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడుతుంది అంటే అక్కడ దేవుడు ఆయన విడిచిపెట్టి లోక పాపాన్ని తన మీద మోసుకుని ఆయన సిలువలోకి వెళ్ళినాడు. దేవుని దృష్టికి అది వరకు పరిశుద్ధుడుగా ఉన్న క్రీస్తు సిలువలో పాపిగా కనిపించినాడు. అందువల్ల దేవుడు చేయి విడిచినాడు. పాపం ఉన్న చోట ఆయన ఉండడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. తన కుమారుడైన క్రీస్తు యేసు పాపాన్ని మొయ్యిగా ఆయన సహితం ఆయన విడనాడినాడు అనమాట. ఈ సంగతి కూడా ప్రభువుకు తెలుసు. అందువలన క్రీస్తు దేవుని ఎరిగినవాడు కాబట్టి ఈ భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుడి పట్ల. ఆయన విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉన్నాడు క్రీస్తు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఉండు. కనుక యెహోవా దేవుడు ఉత్తముడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన న్యాయవంతుడు. ఆయన మనకు అనుగ్రహించిన ఆజ్ఞలు, తన ధర్మ విధులు, వాటిని అనుసరిస్తే ఆయన బహుగా దీవిస్తాడు, అతిక్రమిస్తే బహుగా చెప్పించేస్తాడు. అందువలన ఆయన యూదులతో మాట్లాడుతూ, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కనికరిస్తాను. నా ఆజ్ఞలను అతిక్రమిస్తే ఏం చేస్తాను? 3-4 తరముల వరకు తండ్రుల దోషాన్ని పిల్లల మీదకి తీసుకొస్తాను అంటాడు. యూదులతో సెలవు ఇచ్చినాడు ఆయన. అందువలన యేసు ప్రభువు తన తండ్రి అయిన దేవుణ్ణి సంపూర్ణముగా ఎరుగుదురన్నమాట. క్రీస్తు దేవుని ఎరిగిన ప్రకారము మనమును దేవుణ్ణి క్రీస్తు ద్వారా ఎరుగవలసిన మార్పుగా ఉన్నాం. క్రీస్తు దేవుని ఎరిగిన ప్రకారం మనమును దేవుని ఎరగాలి. ఆయన్ని మనం ఎరగాలన్నమాట. ఆయన ఎవరిని వదలలేదు. నేను వారి శవములు అరణ్యములో రాలిపోయి, ఈ ప్రకృతి ఆయనది, మనది కాదు. నాన్న, ప్రకృతి మనది కాదు. ఈ ప్రకృతిలో ఉన్న సమస్తము ఆయనది, మనది కాదు. ఈ లోకమే ఆయనది, మనది కాదు. ఆయన లోకములో మనమున్నాం అన్నమాట. లోకం ఆయనది, మనది కాదు. గాలి ఆయనది, నీరు ఆయనది, వెలుతురు ఆయనది, భూమి ఆయనది, ఆకాశం ఆయనది. ఆయన లోకంలో మనమున్నాం. ఈ లోకం కాకుండా మరెక్కడ మనం ఉండలేము అన్నమాట. ఈ లోకంలో కాకుండా మరెక్కడ మనం ఉండలేము అన్నమాట.
ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల మీద ఒక మనిషిని యొక్క మనుగడ కొనసాగించలేడు. ఒక్క భూమి మీద మాత్రమే మనిషి యొక్క మనుగడ కొనసాగుతుంది. ఈ భూమి మీద ఒక శరీరం బ్రతకడానికి కావలసినన్ని దేవుడు ఉంచినాడు ప్రకృతిలో. కనుక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఎక్కడ మనం బ్రతకలేము. ఈ లోకంలో కూడా మనము ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతకగలిగే అవకాశం ఉంది. అంతకు మించి శరీరం బ్రతకదు. బ్రతికిన వ్యర్థమే శరీరం. చూడండి, ఆయన అలా పెట్టినాడు మన తండ్రి అయిన దేవుడు. మనమేమో నాకంటే మించిన వాళ్ళు లేరు, నాకంటే మించిన వాళ్ళు లేరని అతిశయిస్తున్నారు. ఈ అతిశయం అంతా చెడ్డది అంటారు అపోస్తులు. అందువలన క్రీస్తు దేవుణ్ణి ఎరిగినారు. క్రీస్తు బహు జాగ్రత్త కలిగి, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నారు. మనం ఒకరిని ఎరిగితే ఆ వ్యక్తి దగ్గర బహు జాగ్రత్తగా ఉంటాము. ఎరకపోతే మనం చిక్కుకుంటాం అన్నమాట. ఏదైనా మీరున్న ప్రాంతంలో ఎవరైనా ఒక రౌడీ ఉన్నాడు అనుకోండి, వాడిని ఎరగరా? ఎరగరా? ఎరిగితే ఏం చేస్తారా? ఎరిగితే ఏం చేస్తారు? నేను ఒక రౌడీ ఉన్నాడు, అతను ఎరిగినావు, అతను ఎదురుగా వస్తున్నాడు, నువ్వు ఎదురు పడ్డావు, ఏం చేస్తావు? నేను ప్రాక్టికల్గా చెప్పండి. రారా చూసుకుందామంటావా? అంటావా? ఆ ధైర్యం చేస్తావా? లేదు. వాడు అక్కడ దూరంగా ఉండగానే మనం చిరునవ్వు చూపిస్తాం వాడికి. చిరునవ్వు అటు సైడ్గా ఉండి, అన్న నమస్తే అన్న అంట. అంటే వానికి ఎదురుగా వెళ్ళేది కూడా ప్రమాదకరమేమో అని వాడు అనుకుంటే మనం అవుట్ అన్నమాట. కాబట్టి మనం ఎదురుగా వెళుతున్నాం, ఇది కానీ ప్రమాదకరంగా గుర్తిస్తాడేమోనని చిరునవ్వు, ఒక నమస్తే వీడి ద్వారా తప్పించుకొని వెళ్ళిపోవడానికి. ఒక రౌడీ అన్నప్పుడు అతని దగ్గర మనము బాహాబాహిగా మాట్లాడలేము, నిలబడలేము అన్నమాట. ఎందుకంటే ఆయనను మనము ఎరిగి ఉన్నాం. నేను అక్కడ సముదాయించండి, బిడ్డలను సముదాయించండి. ఒక రౌడీని మనం ఎరిగితే ఆయన దగ్గర బహు జాగ్రత్తగా ఉంటాం. ఒక మంచి వాడిని ఎరిగినాం, వాని దగ్గర బహు గౌరవంగా ఉంటాం అన్నమాట. మంచి వాడిని కానీ ఎరిగితే వాని దగ్గర ఎంత గౌరవంగా ఉండాలనో అంత గౌరవాన్ని చూపిస్తాం. అంటే ఎరగడం అన్నమాట. నీకంటే శక్తి తక్కువ అని కానీ ఎవరినైనా ఎరిగినావా, వారి మీద పెద్ద ప్రభావాన్ని చూపిస్తావు అన్నమాట. అంటే వారిని భయపెట్టడానికి చూస్తావు. నీకంటే తక్కువ వారు, నీకంటే ఎక్కువ వారు అనిపించిందా, ఎరిగినావా, వాళ్ళకు భయపడతావు అన్నమాట. అంటే మనిషి యొక్క తత్వం నాన్న, మనం ఎరగడం అన్నమాట. నీవు ఒక వ్యక్తిని ఎలా ఎరగతావో ఆ వ్యక్తి దగ్గర అలా స్పందిస్తావు అన్నమాట. నీ భర్తను నీవు ఎరిగితే ఓ భయం ఉంటుంది, ఒక భక్తి ఉంటుంది. ఎరగడం కుటుంబ స్థాయిలో ప్రేమపూర్వకంగా మనం ఎరగాలి. భర్తను భార్య ఎరిగితే జాగ్రత్తగా ఉంటుంది, భార్యను భర్త ఎరిగితే జాగ్రత్తగా ఉంటాడు. నేను అని అనుకోవడానికి ఏం లేదు నాయన. అంటే ఎరగడం అన్నమాట. ఒకడు వచ్చినాడు, సార్ అతను నన్ను కొట్టినాడు సార్ అని అన్నాడు అనుకోండి. ఏం వేలాయదు, నీ దగ్గర ఒక వ్యక్తి వచ్చి సార్ అతను నన్ను కొట్టినాడు అని అన్నారు అనుకోండి. వెంటనే ఏం చేయాలా? జ్ఞానం ఉంటే ఏం చేయాలి మనము? ఎందుకు కొట్టినాడు జ్ఞానం లేకపోతే వీడిని ఎగేసుకొని పరిగేస్తాం వాడి మీద గొడవకి. జ్ఞానం ఉంటే ఏం చేస్తాం? ఎందుకు కొట్టినాడు. వాని దగ్గరికి వెళ్ళినాం, ఏమయ్యా అతను కొట్టినావంట, ఎందుకు కొట్టినావు? వాడు నన్ను బూతులు ఆడినాడు అని అన్నాడు. అతడు బూతులు ఆడడు, ఇతడు పోయి అతని దగ్గర ఏం చేసినాడు? బూతులు ఆడినాడు.
అప్పుడు మనం దెబ్బలు తిన్నామని ఏరా అతని గురించి తెలుసు కదా, బూతులు అంటే అతనికి ఇష్టం లేదు కదా, అతని దగ్గర ఎందుకురా బూతులు ఆడినావు, అందువల్ల కదా కొట్టినాడు ఆయన, పోరా అన్నాడు. అంటే ఒక వ్యక్తిని ఎరగడం. అలాగే ఒక భార్య భర్తను ఎరగాలి, భర్త భార్యను ఎరగాలి, తల్లిదండ్రుల పిల్లల్ని ఎరగాలి, ప్రేమపూర్వకంగా ఎరగాలి. క్రీస్తు యేసు దేవుని ఎలాగ ఎరిగినారో అలాగ మనము కూడా మన తండ్రి దేవుని ఎరగాలి. చరిత్రలో అనేకులు ఆయన ఎరగల, అనేకులు ఆయన ఎరగలేదన్నమాట. యేసు ప్రభు ఆయన ఎరిగినాడు, మరి కొంతమంది ఆయన ఎరిగినారు. ఇప్పుడు సంఘముగా మనము క్రీస్తు వలె దేవుని మనం ఎరగాలి. ఏ ఏ విషయాల్లో మంచివాడు, ఏ ఏ విషయాలు ఆయన రౌద్రుడు, ఏ ఏ విషయాల్లో ఉగ్రత కలిగిన వాడు, ఆయన్ని మనం ఎరగడం. ఆయన దగ్గర బహు జాగ్రత్తగా ఉండాలి, దేవుని దగ్గర బహు జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ జాగ్రత్త లేనందువలన దూతలు లోకంలోనికి గెంటి వేయబడ్డారు, పాతాళ లోకంలోని చేరిపోయినారు. ఈ జాగ్రత్త లేనందువలన ఆదాము హవ్వలు తోట నుండి వెలివేయబడ్డారు అన్నమాట. దేవుణ్ణి ఎరుగనందున రాజులు లాంటి వాళ్ళందరూ కూడా దేవుని చేత గెంటి వేయబడ్డారు. ప్రవక్తలు సహితము గెంటి వేయబడ్డారు. ఇశ్రాయేలు సహితము కూలిపోయినారు. ఆయనను ఎరిగినందున ఈ ఇద్దరు వ్యక్తులు సేఫ్ అయిపోయినారు, అబ్రహాము యోబు. కనుక నేడు క్రీస్తు యేసు దేవుణ్ణి ఎరిగినారు కాబట్టి దేవుని పట్ల భయము భక్తి రెండు ఉన్నాయి క్రీస్తు. భయం అంటే ఏంది నాయనా? భయం అంటే ఏంది? భయం అంటే ఏది నాయనా? ఏం భయమేడా? ప్రేమపూర్వకమైనటువంటి ఒక భయం. పాపం చేసినప్పుడు పరలోకంలో ఉన్న వ్యక్తులు ఆయన విడిచిపెట్టల, నన్ను విడిచిపెడతాడా, ఇది భయం అన్నమాట. పాపం చేసినా కూడా తాను ఏర్పరచుకున్నటువంటి ఆదాము హవ్వలు, రాజులు, ప్రవక్తులు, యాజకులు, ఇశ్రాయేలు జనాంగం వారెవరిని విడిచిపెట్టాల, నన్ను విడిచిపెడతాడా. కాబట్టి నేను పాపం చేయను. ఆయన ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడో అలాగ నేను కూడా పరిశుద్ధుడిగా ఉంటాను. అదనమాట భయం. భక్తి అంటే ఆయన పట్ల అపారమైన గౌరవం అన్నమాట. ఆ గౌరవాన్ని బట్టి ఈయన అనేక శ్రమలు పొందినాడు, హింసలు పొందినాడు, మహారోదనముతో కన్యలను కూడా అనుభవించాడు. తండ్రి పట్ల ఉన్న గౌరవం. కనుక నేడు సంఘముగా మనము, సంఘములో ఉన్నటువంటి మనము క్రీస్తు దేవుని ఎరిగిన ప్రకారము సంఘము మనం కూడా ఆయన ఎరగాలన్నమాట. జీవితాన్ని ఆయన ఇచ్చినాడు, జీవితాన్ని ఆయన ద్వారా మనం పొందున్నాం. పాపం చేయడానికి జీవితాన్ని ఆయన ఇవ్వాల, పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన జీవితాన్ని ఇచ్చినాడు. ఆయన మనల్ని పిలిచినాడు, పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచినాడు అనమాట. తండ్రి అయిన దేవుడు మనల్ని సంఘములోనికి పిలవడానికి గల కారణం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచినాడు. పాపులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలవల. నీవు గనక పాపం చేస్తే ఆయన వారిని ఎవరిని విడిచిపెట్టల. మనల్ని ఎలా విడిచిపెడతాడు ఆయన? సాధ్యమైనంత వరకు ఆయన పరిశుద్ధతను కలిగి ఉన్న విధంగా మనమును పరిశుద్ధులుగా ఉండవలసి ఉంది. ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉండాలంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా మనం అనుసరించాలి. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించేవాళ్ళు భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని పట్ల. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అతిక్రమించేవాళ్ళు దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదన్నమాట. కనుక క్రీస్తు దేవుణ్ణి ఎరిగి ఎంత భయభక్తులను కలిగి ఉన్నారు, అదేవిధంగా మనము కూడా దేవుణ్ణి ఎరిగి భయభక్తులను కలిగి మనం జీవించవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. నీకు ఇవ్వబడిన శరీరము, నాకు ఇవ్వబడిన శరీరం ఒక ప్రత్యేకమైన శరీరం.
ఈ శరీరముతో మనము పరిశుద్ధతను పొందడానికి, పరిశుద్ధతను సాధించడానికి దేవుడు మనకి శరీరాన్ని అనుగ్రహించినాడు. ఈ శరీరంలో ఉన్న మనము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క, క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించడానికి ప్రతిదినము ప్రయాసపడాలి. ప్రతిదినము మనం ప్రయాసపడి క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తే మనం పరిశుద్ధులుగా తయారవుతాం. ఆ పక్షమందు క్రీస్తు పరిశుద్ధుడు. పరిశుద్ధుని యొక్క శరీరంలో పరిశుద్ధమైన అవయవాలుగా మనం ఉంటాం. మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధులుగా ఉంటాం. కనుక సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధులుగా ఉండడానికి క్రీస్తు దేవుని పట్ల కలిగి ఉన్న భయభక్తులను మనం కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. అందువలన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ, పురుషులైనా స్త్రీలైనా, నీ ప్రభువైన క్రీస్తు యేసు తన తండ్రి అయిన దేవుని పట్ల ఎంత భయభక్తులను కలిగి ఉన్నారు, అదే భయాన్ని, అదే భక్తిని నేడు మనమును కలిగి ఆ తండ్రి యొక్క నామమునకు ఘనత కలిగే విధంగా, ఆయన నామానికి మహిమ కలిగే విధంగా క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలను మనము తూచా తప్పకుండా కుటుంబ స్థాయిలో అనుసరించి జీవించగలిగితే మనం పరిశుద్ధులము. మన ప్రభు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధుడు, ఆ పక్షము మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధులతో మనం ఏకపట్టణస్థులము. ఆయన తన కుమారుని యొక్క మహిమను మనకిస్తారు, తన కుమారుని యొక్క జీవాన్ని మనకు దయచేస్తారు. తన కుమారుని యొక్క మహిమను, తన కుమారుని యొక్క జీవాన్ని మనం పొందగా తిరిగి క్రీస్తు వచ్చినప్పుడు తన మహిమలో మనల్ని చూస్తారు. తన జీవం మనలో ఉండడానికి ఆయన ఉన్నదాన్ని ఆయన గుర్తిస్తాడు. ఆయన తన తండ్రి యొద్ద మనం నిత్య నివాసాల్లోకి వెళ్ళడానికి మనల్ని ఇక్కడి నుంచి ఆయన తీసుకొని వెళ్తారనమాట. మన జీవితాలు ధన్యమవుతాయి. అందువలన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ, పురుషులైనా స్త్రీలైనా, క్రీస్తు దేవుణ్ణి ఎరిగిన ప్రకారంగా ఆయనను మనం ఎరగవలసి ఉన్నదన్నమాట. మనం ఎరగకపోతే, దేవుణ్ణి మనం ఎరగకపోతే వీరందరూ కూడా ఎలాగున దేవుని ఎరగనందున, దేవుని పట్ల భయభక్తులు లేనందున వారు బాహాటంగా పాపాలు చేసినారన్నమాట, పతనం అయిపోయినారన్నమాట. పరలోక రాజ్యానికి వారు వెళ్ళేటువంటి అవకాశాలే లేవండి. వాళ్ళలో కొందరు వెళ్ళగలిగే అవకాశం ఉంది, కానీ అందరూ వెళ్ళలేరన్నమాట. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగల, ఆయన మహిమని ఎరగల, ఆయన పరిశుద్ధతని ఎరగల, ఆయన నీతిని ఎరగల, ఆయన ఎంత సత్యవంతుడు ఎరగల, ఎంత జీవం కలిగిన వాడు ఎరగల. తమకిష్టం వచ్చిన విధంగా పాపములు చేసినారన్నమాట. వారి పట్ల ఆయన ఎలాంటి వైఖరిని కలిగి వారికి శిక్ష విధించినాడు. వారిని విడిచిపెట్టిన దేవుడు మనల్ని ఎలా విడిచిపెట్టేస్తాడు? మనల్ని విడవడు. మన శక్తి చాలా పరిమితం ఉన్నది. నీకున్న శక్తి చాలా పరిమితం అన్నమాట. నేను మీలో ఎవరైనా ఒక టన్ను బరువు ఎత్తగలుగుతారా? ఒక టన్ను బరువును ఎవరైనా ఎత్తగలుగుతారా? ఎవరు చేయలేపండి చూద్దాం. టన్ను బరువును ఎత్తగలిగిన వాళ్ళు ఎవరైనా పైకి అటు చేయలేపండి. నా వల్ల కాదులే, మీ వల్ల ఎవరి వల్ల అవుతుందని. టన్ను బరువుని ఎత్తలేని నీవు ఏం సాధించేస్తావు? నీ వల్ల ఏమవుతుంది అసలు? నా వల్ల ఏమవుతుంది? మన సామర్థ్యం చాలా తక్కువ, పరిమితమైంది. నీ సామర్థ్యానికంటే మించి ఆలోచన చేయబాక, నీ సామర్థ్యానికంటే మించి మాట్లాడబాక, నీ సామర్థ్యానికంటే మించి నిన్ను నీవు తలపోసుకోబాక, అతిశయించబాక. నీ సామర్థ్యం చాలా పరిమితం. ఆ పరిమితంలోనే ఆలోచన చేయాలి, పరిమితంగానే మాట్లాడాలి,
పరిమితంగానే ఏ పనైనా చేయాలి మనం. ఈ సామర్థ్యాన్ని బట్టి ఆయన సహాయాన్ని మనం పొందాలి. మనకున్న సామర్థ్యం చాలా తక్కువ అన్నమాట. ఆ సామర్థ్యము తక్కువగానే మనం అనుకోవాలన్నమాట. మన మాటలు పరిమితంగా, మన క్రియలు పరిమితంగా, మన జీవితమే పరిమితమైందన్నమాట. అందువలన మన ప్రభు అయిన క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుని ఎలా ఎరిగినారు, అలాగున మనం దేవుణ్ణి ఎరగవలసిన వారముగా ఉన్నాం. యుగములలోను తరములలోను మన తండ్రి ఎవరెవరితో ఎలా వ్యవహరించినాడు, ఆ వ్యవహారాన్ని పూర్తిగా మనం దృష్టించాలి. క్రీస్తుతో ఎలా వ్యవహరించినాడు దాన్ని కూడా దృష్టించాలి. అలా దృష్టిస్తే ఆయన పట్ల బహు జాగ్రత్త కలిగి ఉంటాం. ఆయన ఎరుగుతాము, ఆయన పట్ల బహు జాగ్రత్త కలిగి ఉంటాము, ఆయన పట్ల బహు జాగ్రత్తగా మాట్లాడతాము, ఆయన విషయంలో జాగ్రత్తగా ప్రవర్తిస్తాము, ఆయన విషయంలో జాగ్రత్తగా క్రియలు చేస్తాము, ఆయన విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తాము, ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాము. తన కుమారుడైన క్రీస్తు యొక్క ఆజ్ఞలు మనం అనుసరిస్తాము. తన కుమారుని యొక్క మహిమను, తన కుమారులో ఉన్న జీవాన్ని మనం పొందుతాము. దాని ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనము యోగ్యులుగా మనం రూపాంతరం చెందుతాం అని దయచేసి ఆలోచన చేయండి. మళ్ళీ దేవుడు కనికరిస్తే మరిన్ని మాటలు మనం నేర్చుకోండి.